దినం దేవుని వాగ్దానం. ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎంతమంది ఈరోజు వాగ్దానాన్ని వింటున్నారో? రక్షణ లేని బిడ్డలకి మరి ప్రభు రక్షకుడు, ఆయన మీతో ఉంటాడు, మీ జీవితాన్ని ప్రేమిస్తాడు, మీ హృదయాన్ని ఏసేకిస్తే. ఒకవేళ ఏదైనా ఆత్మీయతలో పడిపోయారా, దేవుడు తిరిగి లేవనెత్తబోతున్నాడు. రోగ వ్యాధిలో ఉన్నారా, బాధపడకండి. ఆయన తప్పకుండా మిమ్మల్ని కాచి కాపాడుతాడు. ఎక్కడెక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నారు, నా పరిస్థితి ఏంటి, నా ఇల్లు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా జీవితం ఏంటి అని నువ్వు ఎక్కడెక్కడ కృంగి కృషించి నలిగి అలసిపోయి ఉన్నావు, అందరికీ ఒక చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం అద్భుతమైన మాట, 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. సొమ్మసిల్లే వారికి, సొమ్మసిల్లి పడిపోతున్నావా? ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా అన్నీ ఎట్లా అని సొక్కిపోతారు చూసారు. సొమ్మసిల్లి అట్లా సొమ్మసిల్లు వారికి బలం ఇచ్చేవాడు కదా. శక్తిహీనులకి బలాభివృద్ధి, ఆత్మీకంగా, ఆర్థికంగా శక్తిహీనత నీకు ఉంటే బలాభివృద్ధి. కాబట్టి దేవుడు నీకు సొమ్మసిల్లిన వేళలో ఎవ్వరు నిన్ను లేవనెత్తు ఆయన నీకు ఇస్తాడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు కదండి. శక్తిహీనులకి బలాభివృద్ధి. నీ జీవితాన్ని కూడా నిరుత్సాహంలో, కుంగిన స్థితిలో, రోగములలో, బాధలు, గాయాలతో, ఒకవేళ ఎక్కడైనా ఏ దేశాల్లో యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఇప్పుడేం జరుగుతుందా అని భయం కలిగి ఉన్నారా? దేవుడు తప్పక నీ బలమై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. కాబట్టి ఈరోజు నీకు సొమ్మసిల్లిన నిన్ను, పడిపోయిన నిన్ను తిరిగి లేవనెత్తగలిగే దేవుడు. కాబట్టి నీకు బలమిచ్చేవాడని నేనే, నిన్ను శక్తినిచ్చి లేవనెత్తవాడని నేనే, బలమిచ్చేవాడని నేనే, శక్తినిచ్చి లేవనెత్తేవాడను నేనే. కాబట్టి ఎందుకంటే బలాభివృద్ధి. అందుకే ఈరోజు దేవుని వాగ్దానాన్ని విశ్వాసముతో ప్రార్థన చేసుకోండి. నీ సొమ్మసిల్లిపోయి పడిపోతున్నానండి, తట్టుకోలేకపోతున్నానంటే సొమ్మసిల్లి వాడికి బలమిచ్చే దేవుడు, నిరుత్సాహంలో బలమిచ్చేవాడు ఆయనే, బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. కాబట్టి నీ నిరుత్సాహంలో బలమిచ్చేవాడను, బలాభివృద్ధి కలుగజేయవాడను నేనే. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. తండ్రి, ప్రతి కుటుంబాన్ని రక్షించి, రోగములతో వారిని స్వస్థపరిచి, పడిపోయిన ఆత్మీయ జీవితాలు కట్టి, కృంగిన వారిని లేవనెత్తి, ఏ ఇళ్లలో ఏ శోధనతో కృంగి సొమ్మసిల్లారో తిరిగి లేవనెత్తి వారికి బలమిచ్చి, బలాభివృద్ధి కలుగజేసి స్థిరపరచు. అప్పుల బాధ, ఆర్థిక బాధ, కోర్టు కేసులు, కుటుంబ పోరాటాలు, మానసిక ఒత్తిడి తీసివేసి అద్భుతం చేయి నాయన. ప్రపంచ దేశాలు రక్షించి, భారతదేశాన్ని రక్షించండి. క్రైస్తవ సమాజంలో ఒక సమాధానము, ఐక్యత, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, సంఘాలు బలాభివృద్ధిని పొందాలి, క్షేమంగా ఉండాలి. అయ్యా, మా దైవజనుల వాళ్ళ బిడ్డల్ని కాపాడి, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. అందరి పక్షంగా మీరు వ్యాజ్యమడి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవుట్ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నుండి బెల్లంపల్లి మీటింగ్స్, ఈరోజు ఈవినింగ్ బెల్లంపల్లిలో ఫస్ట్ సర్వీస్ అయినాక ఆయిల్ అనెంటింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. అదేవిధంగా కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా శనివారం స్వస్థత సభ ఉంటుంది అక్కడ సాయంత్రం. అంతేకాక ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. ప్రభు సంస్కార ఆరాధన కూడా 2 ఆరాధనలు ఇస్తారు. కాబట్టి గమనించండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేది. 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాల ఉపవాస పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 డేస్, ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నాయి. మీరు కూడా పాలు పొందండి, చక్కటి దీవెనలు పొందబోతున్నారు. ఉపవాసం చేసేదనయ్యా, నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా.